లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. నో ఈస్ట్ నో ఓవెన్ తో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా. దానికి సంబంధించిన పిజ్జా బేస్ ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను. దీంతో నాకు 6 పిజ్జా బేసెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ మైదా వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ షుగర్ వేసుకొని చిటికెడు ఉప్పు అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ పిండిలో బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్ పెరుగును వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉంటే 1/2 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ పడుతుంది. పెరుగు అంత పుల్లగా ఏం లేదు కాబట్టి నేను ఫుల్ 1 కప్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పైన ఒక తడి క్లాత్ ని వేసుకొని ఒక 3 అవర్స్ అయినా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవడమే. పాన్ కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిజ్జా బేస్ ని వేసుకొని మయోనీస్, టమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. పైన చీజ్ ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ వేసుకోవచ్చు, లేదంటే చికెన్ ని కూడా సార్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వెడల్పు గిన్నె తీసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని అందులోకి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే మన యమ్మీ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.